ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. మౌన పోరాటం మౌన పోరాటం. ఈ నందిని చచ్చింది కానీ ఈ కళ్ళు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నువ్వు చరణ్కి భార్య కాలేవు. అమ్మా పార్వతి, బాబాయ్ గారు, చరణ్ సౌందర్య మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే అది తెలుసుకుని పెద్దవాళ్లుగా మనం అర్థం చేసుకుని వాళ్ల పెళ్లి జరిపించి ఆశీర్వదించాం. పెళ్లి బంధం ముడిపడి కొన్నాళ్లైనా కాలేదు, అది చిక్కుముడిగా అనిపిస్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు చరణ్ను నిలదీయటం, చరణ్ నీకు చెప్పిన సమాధానం ఏంటో కూడా అంతా నేను విన్నానమ్మా. వెంటనే నా మనవరాలితో మాట్లాడటం కూడా జరిగిపోయింది. ఇందులో చరణ్ది ఏమాత్రం తప్పులేదమ్మా. చరణ్ సౌందర్యల పెళ్లి మాట అనుకున్న దగ్గర నుంచి నేటి వరకు ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. దాని గురించే నా మనవరాలు చాలా భయపడిపోయి 108 రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ దీక్ష చేపట్టిందమ్మా. ఏంటి బాబాయ్ గారు మీరనేది? అవునమ్మా, ఈ ఇంటికి ఇంకా ఏ కీడు ఉందో దోషం ఉందో తెలియదు. అవన్నీ దూరమవటానికే సౌందర్య అలాంటి నిర్ణయం తీసుకుంది. అది ఎంత సత్సంకల్పమైనా పెళ్ళైన కొత్తలో ఇలాంటిది ఏ భర్తకు అంతగా నచ్చదు. కనుకే సౌందర్య విషయంలో చరణ్ కాస్త కోపంగా ఉన్నాడు. బాబాయ్ గారు, ఈ విషయం ఇప్పుడు మీరు నాకు చెప్పారు కనుక నాకు అర్థమైంది. కానీ జానకి వదినకు దుర్గగారికి ఈ విషయం తెలీదు. సౌందర్య ఇలాంటి దీక్షలో ఉందని వాళ్లకు కూడా తెలియదు కదా. ఎవరికీ తెలియదమ్మా. ఇప్పుడు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యకు. ఈ పెళ్లి జరిపించి ఒక మంచి పని చేశావన్న తృప్తి వాళ్లకు దూరం చెయ్యొద్దు. దయచేసి నా మనవరాల్ని అర్థం చేసుకోమని చరణ్తో చెప్పు. అలాగే బాబాయ్ గారు, తప్పకుండా చెప్తాను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. సౌందర్య భయపడుతున్నట్టు ఈ కుటుంబానికి అలాంటి హాని జరుగుతుంది బాబాయ్ గారు. నా అనుమానం, నందిని ఏ జానకి వదిన ఒంట్లోకొచ్చి ఈ ఘోరాలన్నీ చేస్తుందేమో. ఏంటమ్మా నువ్వనేది? ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలేంటమ్మా? నాది ఒక మూఢ నమ్మకంగా, అర్థం లేని అనుమానంగా కొట్టిపారేయకండి బాబాయ్ గారు. నిన్న రాత్రి జానకి వదిన అచ్చం నందినిలాగా మాట్లాడడం, అదే తీరులో ప్రవర్తించటం నా కళ్ళారా నేను చూశాను. అదంతా నీ భ్రమ ఏంటుందమ్మా? భ్రమ కాదు బాబాయ్ గారు, నా కళ్ళ ముందు జరిగిన నిజం. నిజంగానే నేను నందినిలా మాట్లాడే జానకి వదిన నేను చూశాను. జానకి వదిన మంచితనం, మాట తీరు తెలిసిన నేను ఆ మాత్రం తన కళ్ళలో తేడా గమనించలేనా? నిజం బాబాయ్ గారు, ఒట్టు. ఏమనమ్మా, నేనైతే ఇలాంటివేవీ నమ్మను. బాబాయ్ గారే నమ్మకపోతే ఇంక ఇంట్లో ఎవరు నమ్ముతారు? భగవంతుడా! ఆఫీస్ క్యాష్లోంచి 3 lakhs మురారి కాజేస్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి సువర్ణ అత్తయ్యతో కంప్లైంట్ ఇప్పించాను. ఈ పాటికి కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. అయినా మురారి ఇంకా రాలేదేంటి? మురారి వచ్చాక వెంటనే అరెస్ట్ చేయించాలి. ఈ టైంలో అవంతి ద్వారక ఉంటే చాలా బాగుండేది. మురారి అరెస్టు కొల్లారా చూసి ఆ దుర్గకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. కానీ ఎవ్వరూ లేకపోయారు. ఒక విధంగా లేకపోవడం కూడా మంచిదే. ఈ అరెస్ట్ ఆపే ప్రయత్నం చేయకుండా ఉంటారు.
మురారి ఇంకా రాలేదేంటి? వచ్చేసాను నక్షత్ర. ఇందాకటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను మురారి. ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. కాఫీ తీసుకురానా? ఏమొద్దు నక్షత్ర, బాక్సింగ్ ప్రాక్టీస్లో ఉన్నాను. టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. కరెక్ట్ మురారి, నీ ఆశయం ముఖ్యం. అయితే నీకు ఎనర్జీ డ్రింక్ తీసుకొస్తాను. వెళ్ళి ప్రాక్టీస్ చేద్దువు గాని. ఇంకా నెట్ ప్రాక్టీస్లు నీకిక్కడ కాదు మురారి, జైల్లోనే. హ్యాపీ జర్నీ. ఎస్ఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మీరు కాజేసిన అమౌంట్ 3 lakhs మీ నుంచి రికవరీ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటి, నేను 3 lakhs కాజేయడం ఏంటి? అవును, మీరు పనిచేస్తున్న ఆఫీసులో మీరెలా డబ్బు దొంగిలించారు? మీ సీనియర్ మేనేజరు కంప్లైంట్ ఇచ్చారు. కానిస్టేబుల్స్ సార్. సర్చ్. అలాగే సార్. అరే సార్, అది కాదు. ఎస్ఐ గారు, నా మురారి పనిచేస్తున్న ఆఫీస్ అంటే అది తన సొంత ఆఫీస్తో సమానం. తన ఆఫీస్లో తనెందుకు అలాంటి పని చేస్తాడు? ఆ సీనియర్ మేనేజర్ ఎవరో మురారిని అనుమానించడం ఏంటి? మురారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? మీరు మా ఇంటికి రావడమే తప్పు. అలా ఎలా వచ్చేస్తారు? కంప్లైంట్ రిజిస్టర్ అయితే మేము ఎక్కడికైనా వెళతాం. ఇది మా డ్యూటీ మేడం. మా డ్యూటీని అడ్డుకోవడం కూడా క్రైమే అవుతుంది. సార్, మా ఎంక్వైరీకి ఈ అరెస్టుకు మురారి మాకు పూర్తిగా సహకరించాల్సిందే. ఏంటండి సహకరించేది? నా భర్త ఏ నేరం చెయ్యలేదు. అలా చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. నక్షత్ర, వాళ్ళని అడ్డుకోకు. ఎస్ఐ గారు, మా అన్నయ్య కూడా పోలీస్ ఆఫీసరే. నాకు డిపార్ట్మెంట్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. నేను అమౌంట్ కాజేశానని చెప్తున్నారు కదా, నా బ్యాగ్, ఇల్లు మొత్తం వెతకండి. ఆ డబ్బు కనిపిస్తే తప్పకుండా అరెస్ట్ చేయండి. నేను మీకు చాలా నిజాయితీగా కోఆపరేట్ చేస్తాను. ఇదిగోండి, నా బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి, తీసుకోండి, సెర్చ్ చేయండి. ఆ బ్యాగ్లోనే ఉన్నాయి 3 లక్షలు. బ్యాగ్ ఓపెన్ చేయండి. ఈ క్షణం మురారి అరెస్ట్ అవ్వాలి. చరణ్, చరణ్, పొద్దున్న నా చేత్తో కాఫీ ఇస్తే తాగలేదు. ఇప్పుడు పాలు తీసుకొస్తే అస్సలు టచ్ చేయట్లేదు. ఏంటిది? నేను నిన్ను అసలు టచ్ చేయకుండా ఉండాలి కదా, అందుకే పాల గ్లాస్ కూడా టచ్ చేయట్లేదు. నువ్వు దీక్ష చేస్తున్నావు గనక నేను కూడా నీతో మాట్లాడకుండా, నిన్ను కష్టపెట్టకుండా దూరంగా ఉంటే మంచిది. చరణ్, నేను నిన్ను కావాలని దూరం పెట్టినట్టు నన్ను ఇలా అర్థం చేసుకోవడం బాలేదు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాం. మరి దీనికి అర్థం ఇదేనా? నువ్వే చెప్పాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే ముందు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించాలి. ఒకరి డెసిషన్స్ ని ఒకరు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు తీసుకున్న దీక్ష అనే డెసిషన్ నేను యాక్సెప్ట్ చేయడమే కదా నీకు కావాలి. నేను అదే కదా చేశాను. దీక్ష మానుకోమని నేనేం ఫోర్స్ చేయలేదు. చెడగొట్టడానికి అస్సలు ప్రయత్నం చేయలేదు. చరణ్, నా నిర్ణయాన్ని నువ్వు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే ఇలాంటి డిస్కషన్ మన మధ్య వచ్చేదే కాదు. నువ్వు ఇది మనసుకి కష్టంగా తీసుకున్నావు.
అది నాకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించు. నేను నిన్ను బాధ పెట్టాలని ఇలా ప్రవర్తించట్లేదు. మన ఇద్దరి మధ్య కొన్నాళ్ల పాటు ఇలా దూరం ఉండడం మంచిది కాబట్టి నువ్వుగా నేనుగా ఉండడం మంచిది. నేను నీకు సారీ కూడా చెప్పాను చరణ్. అయినా నా విషయంలో నువ్వు కోపంగానే ఉన్నావు. నీ ప్రవర్తనలో అదే కనిపిస్తుంది కూడా. మన మధ్య దూరం ఉండాలని చెప్పానే కానీ నాతో ప్రేమగా మాట్లాడకూడదు, నవ్వుతూ మాట్లాడకూడదని నేనే నీ కండిషన్స్ పెట్టలేదే. నాతో నువ్వు ప్రేమగా ఉండొచ్చు, ఎప్పట్లానే ప్రేమగా మాట్లాడొచ్చు. అంత ప్రేముంటే ఆ ప్రేమే నిన్ను మళ్ళీ టచ్ చేసేలా చేయొచ్చు, నీ దీక్ష భగ్నం అయ్యేలా చేయొచ్చు. ఎందుకొచ్చిన హెడేక్ చెప్పు? మనుషులకే కాదు, మాటకు, నవ్వుకు, ప్రేమకు అన్నిటికీ మన ఇద్దరి మధ్య ఒక దూరం ఉంటేనే మంచిది. అది కాదు చరణ్. ప్లీజ్ సౌందర్య, నన్ను మాట్లాడించాలని చూడకు. చరణ్ ని నువ్వు పెళ్లి చేసుకున్నా నిన్ను వాణ్ణి ఎప్పటికీ కలవనివ్వను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చరణ్ ని నిన్ను కలవనివ్వను. నక్షత్ర, నీకోసం ఇల్లంతా గాలిస్తుంటే నువ్విక్కడున్నావా? నా కోసం గాలించడం ఏంటి మావయ్య? నేనేం తప్పిపోలేదు కదా. తప్పిపోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా, లేదంటే మతి స్థిమితం లేనిదానివా? నాకు కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, కాస్త కాఫీ ఇస్తావేమో అని వెతికాను. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను మావయ్య. ఏంటమ్మా అంత ఇంపార్టెంట్ వర్క్? అవంతి కూడా ఇంట్లో లేదు, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? అయినా అంత ముఖ్యమైన పనేంటమ్మా? మురారిని టార్గెట్ చేశాను కదా మావయ్య, ఆ పని మీదే ఉన్నాను. మురారి ఏమో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆడి ఛాంపియన్గా వస్తానని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. మరి ఆ కాన్ఫిడెన్స్ని చెడగొట్టడం, మురారి ఆశయాన్ని మురారి చేరుకోకుండా చేయడం చాలా టఫ్ అనిపిస్తుందమ్మా. ఇది నీకే రిస్క్ అవుతుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. రిస్క్ మేనేజ్మెంట్ లో, అందులోనూ మురారి విషయంలో నేను చాలా కేర్ఫుల్ గానే ఉన్నాను మావయ్య. తన విషయంలో నేను పూర్తిగా మారిపోయినట్టు నటిస్తూనే, మురారిని ఎంకరేజ్ చేస్తున్నట్టు నటిస్తూనే బాక్సింగ్ టోర్నమెంట్లో ఛాంపియన్ కావాలనుకున్న తన కలను చిదిమేస్తాను. మురారి బాక్సింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చెయ్యకుండా అడ్డుకుంటాను. తను వెళ్ళినా గేమ్లో గెలవనివ్వకుండా చేస్తాను. నక్షత్ర, మనసులో మురారి మీద ఇంత ద్వేషం పెట్టుకొని మంచిదానిలా నటిస్తూ నమ్మిస్తున్నావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నావా? నిన్ను ఇప్పుడు నేను వెళ్ళి నిలదీసి అడిగితే మళ్ళీ ఏదో ఒక డ్రామా ఆడుతుంది. దీని సంగతి దుర్గత్తయ్య దగ్గరే తేలాలి. దీని అసలు రూపం గురించి అత్తయ్యతోనే చెప్పాలి. మా అమ్మను చంపిన మురారిని నేనంత తేలిగ్గా వదిలిపెట్టాను కదా మావయ్య. వెంటనే చంపను. చావు భయమేంటో ప్రతి క్షణం చూపిస్తూ ఎన్నో భయాలు, అవమానాలు ఎదురయ్యేలా చేస్తా. వాణ్ణి మానసికంగా పిచ్చోణ్ణి చేసి ఆడుకుంటాను. అమ్మ నక్షత్ర, ఇలా చెప్తూనే ఉన్నావు గాని ఇప్పుడు మురారిని ఎలా ఆపబోతున్నావో అది చెప్పమ్మా. ప్లాన్ చేశాను మావయ్య. వాడిప్పుడు నా దగ్గరికే వస్తున్నాడు. నమస్తే మేడం. ఆల్రెడీ సెట్ చేసేసావా? భలే దానివి నక్షత్ర, ప్లానింగ్ లో నన్నే మించిపోయావు. చెప్పండి మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? ఒక్క నిమిషం.
నీకొక ఫోటో సెండ్ చేశాను చూడు. అతను నా భర్త మురారి. నా శత్రువు కూడా అతనే. తను రేపు 9 గంటలకు బాక్సింగ్ టోర్నమెంట్కు బయలుదేరతాడు. కానీ అది సక్సెస్ అవ్వకూడదు. నీకు అడ్వాన్స్గా కొంత డబ్బు పంపిస్తున్నాను. ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఫోన్లోనే చెప్తాను. అలాగే మేడం. అమ్మా పార్వతి, నందినికి ఇష్టమైన మటన్ బిర్యానీ, చికెన్ తందూరి ప్రిపేర్ చేశావు. ఆ ఘుమఘుమలతో ఇల్లంతా అదిరిపోతుందమ్మా. నందిని ఆత్మ ఎక్కడున్నా ఇట్టే పరిగెత్తుకుంటూ జానికి ఒంట్లోకి వచ్చి తినాలి. అప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోతుందమ్మా. అవును బాబాయ్ గారు, అంతా రెడీ చేశాను. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అప్పుడు జానకి వదిని పిలుస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి జానకిని పిలువమ్మా. వెళ్తాను బాబాయ్ గారు, ఇప్పుడే పిలుస్తాను. సరేనమ్మా. అదేంటమ్మా ఆగిపోయావు? వదిన్ని పిలవటానికి భయమేస్తుంది బాబాయ్ గారు. ఏ క్షణాన నందిని ఆత్మ వదిన ఒంట్లోకి వస్తుందో తెలియదు. అసలు నందిని ఆత్మ జానకి ఒంట్లోకి ప్రవేశిస్తుందా లేదా అన్నదే కదమ్మా ఈ రోజు మనకు రుజువు అవ్వాలి. కాస్త ధైర్యం చేయక తప్పదమ్మా. వెళ్ళి పిలువమ్మా. అయ్యో భగవంతుడా, భయంతో వణికిపోతున్న నన్ను నువ్వే కాపాడాలి. కొన్నంత ధైర్యాన్ని ఇవ్వాలి. అదిగోమ్మా వస్తానమ్మా. కూర్చోండి వదినా, నేను వడ్డిస్తాను. ఏంటదినా ఎన్ని స్పెషల్స్ ఉండారు? అవునమ్మా, పార్వతి ఈరోజు నీకిష్టమైన మటన్ బిర్యానీ, చికెన్ తందూరి చేసిందమ్మా. అబ్బబ్బా, ఇల్లంతా అదే గుమ్మగుమ్మలమ్మా. నోట్లో నీళ్లూరుతున్నాయమ్మా. మావయ్య, నాన్ వెజ్ నాకంత ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా. ఇంట్లో మీరందరూ తృప్తిగా భోంచేయండి, నేను పప్పేసుకుని తింటాను. మీరిష్టంగా తింటారని నేను కష్టపడి చేశాను వదినా. నేనింత కష్టపడింది మీరు పప్పుతోనో పెరుగుతోనో తినడానికా? ఏంటిది వదినా? ఉండండి వదినా, మీకు బిర్యానీ వడ్డిస్తాను. తింటాను. నాకిష్టమైన మటన్ బిర్యానీ నేను ఎందుకు వదులుతాను? తింటాను. బాగుంది, చాలా బాగుంది. బాగా చూసావు.
బాగుంది, చాలా బాగుంది, బాగుంది. అడవికి నిన్నే తర్పణమిస్తుంది, విలువ ముద్దుగా పడుతుంటే ఈ ముద్దుల కలలో రంగే రాకాసి అవుతుంది. కన్నం చేయాలి వినపడాలి శరణం శరణం ఉన్నావా మరణం మరణం కన్నా ఎరుగదు రోయిది కాలే గోళం. శబ్దం చేయకు శబ్దం నిశ్శబ్దం, నిశ్శబ్దంలోనే ఉంది భయానకం. రుజువైపోయింది బాబాయ్ గారు. అవునమ్మా, కన్ఫర్మ్ అయిపోయింది. అత్తయ్య, అవంతి, కాసేపట్లో నేనే ఇంటికొచ్చేదాన్ని కదా. నేను నీతో చెప్పాలనుకుంటున్న విషయం ఇక్కడ చెప్పడమే కరెక్ట్, అందుకే వెంటనే వచ్చేసాను అత్తయ్య. ఏంటో చెప్పవంతి. బయటికి రా అత్తయ్య, చెప్తాను. మరేం పర్వాలేదు, జానకి ఎవరు లేరు కదా, చెప్పవంతి. ఏంటంత ముఖ్యమైన విషయం? నక్షత్రలో మార్పు వచ్చిందని మనం అందరం నమ్ముతున్నాం కదత్తయ్య. తనలో మార్పు వచ్చిందని తనని క్షమించమని మురారితో చెప్పావు. మురారి క్షమించాడు, కానీ ఆ నక్షత్ర మురారితో సహా మనందర్నీ మోసం చేసిందత్తయ్య. అవంతి, అవునత్తయ్య, తను కన్సీవ్ అయినట్టు నటించడం తప్పే. ఇక నుండి ఎలాంటి అబద్ధాలు ఆడను, ఎలాంటి నాటకాలు ఆడను అని మురారిని చాలా బతిమాలుకుంది, పస్తులుంది. అదంతా మురారిని మనల్ని మళ్ళీ నమ్మించడానికి అత్తయ్య, మళ్ళీ మనకి ద్రోహం చేయడానికే. నక్షత్రకి అలాంటి అవకాశం ఇవ్వనవంతి. కుట్రలు చేయాలనుకునే మనిషి అవకాశాలు కల్పించుకుంటూ మురారిని అసలు బాక్సింగ్ టోర్నమెంట్కే వెళ్లకుండా, వెళ్లినా గెలవనివ్వకుండా నక్షత్ర ప్లాన్ చేస్తుందత్తయ్య. ఈ విషయం గురించి నక్షత్ర రఘురామ్ అంకుల్తో మాట్లాడడం ప్రత్యక్షంగా నేనే విన్నానత్తయ్య. విషపు మనిషి అయిన దాని ఆలోచనలు చేతలు ఎలా ఉంటాయో నాకు తెలుసవంతి. కాని మురారికి అన్యాయం జరగనివ్వను. బాక్సర్ కావాలన్నవాడి కల నెరవేరేలా చేస్తాను. మురారిని, ఈ కుటుంబాన్ని భవానీ నుంచి కాపాడుతూనే వచ్చారు. ఇప్పుడు నక్షత్ర నుంచి కాపాడాల్సి వస్తుంది. అయినా ఇన్ని జరిగాక అసలు నక్షత్రని మీరెందుకు భరించాలత్తయ్యా? మురారికి నక్షత్రకి విడాకులిప్పించి ఇంట్లో నుండి దాన్ని గెంటేస్తే సరిపోతుంది కదా. మనుషుల్ని గెంటేయడాలు, శిక్షించడాలు ఎంతోసేపు పట్టదవంతి. నక్షత్రని ప్రేమించి మురారి పెళ్లి చేసుకున్నాడు. ఎంత కాదనుకున్నా తను నా కోడలు. నక్షత్రలో విషపూరితమైన ఆలోచనలు దూరం చేయాలి. పగతోనూ ద్వేషంతోనూ రగిలిపోయేవాళ్లు ఎవరి చరిత్రైనా అర్ధాంతరంగా ముగిసిపోతుంది. విషాదంతోనే అంతం అవుతుంది. చివరిసారిగా నక్షత్రకు ఇదంతా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు కూడా మీరు తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ ఇంత ఓర్పేంటత్తయ్యా? వాళ్ళమ్మని చంపింది మురారియే అని నక్షత్ర ఎందుకందో నాకు అర్థం కాలేదు. అయినా హత్యా నేరం మీద కొద్ది రోజులు మీరు జైల్లో ఉండొచ్చారు కదత్తయ్యా. మరి నక్షత్ర మురారి అని ఎందుకు అనుకుంటుంది? అవంతి, మన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికొచ్చిన భవానీని నేను చంపలేదు, మురారి కూడా చంపలేదు. భవానీని కాపాడే ప్రయత్నంలో జరిగిన ఘోరం అది. మురారి నెట్టడం వలన భవానీ ప్రాణాలు పోయాయి.
మురారి మీద కేసు రిజిస్టర్ అయితే తన జీవితం పాడవుతుందని ఆ నేరాన్ని నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్ళొచ్చాను. మరి ఈ విషయం నక్షత్రకి చెప్పొచ్చు కదా అత్తయ్యా? చెప్తే తను నమ్ముతుందా? ఆధారాలతో సహా నిరూపించగలిగితేనే అలాంటి మనుషులు నమ్ముతారు. భవానీని నేనే చంపాను అనుకుని ఇన్నాళ్లు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు మురారే కారణమని మురారి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. నువ్వు ఈ విషయం నాతో చెప్పడం మంచిదైంది అవంతి. ఇన్ని రోజులు నక్షత్ర ఏం చేయకుండా సైలెంట్గా ఉంది అంటే నాకు అనుమానం వచ్చింది. బాక్సర్ కావాలి అన్న మురారి కలను నాశనం చేయడానికే సైలెంట్గా ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయం గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకో, నేను చూసుకుంటాను. పార్వతి, అమ్మాయి అబ్బాయి వచ్చేశారు. అయ్యో భగవంతుడా, ఈ కార్యానికి జానకి వదిన ఎందుకు రావాలి? బాబాయ్ గారు, జానకి వదిన రాకూడదని మనం అనుకుంటే ఇలా వచ్చేసరేంటి బాబాయ్ గారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కుమార్యాః నందిని ప్రేతాః ఆత్మతృప్త్యర్థం. వదిన, మీరు కూడా వచ్చారా? అమ్మ రాలేదత్తయ్య, నేనే తీసుకొచ్చాను. ఏ సౌందర్య, జానకిని నువ్వు తీసుకొచ్చేలా చేసింది నేనే. నాకు పిండం పెట్టి నన్ను పుణ్యలోకాలకు పంపించి మీ పాపాలు కడిగేసుకుందామని చూస్తున్నారా? ఈ కార్యం సజావుగా జరగనివ్వను. నేను ప్రతీకారం తీర్చుకునేదాకా నా ఆత్మ మీ చుట్టూనే తిరుగుతూ ఉండాలి. ఈ కార్యం ఎలా చెడగొడతానో చూడు. బాబాయ్ గారు, వదినగానే వచ్చిందా లేదంటే నందిని ఆత్మ పూనొచ్చిందా? నాకు భయమేస్తుంది బాబాయ్ గారు. నా పరిస్థితి కూడా అదేనమ్మా. నందిని, అర్థాంతరంగా తనువు చాలించి వెళ్ళిపోయావు. వెళ్తూ వెళ్తూ నీ కళ్ళని నాకు దానం చేసి ఈ లోకాన్ని చూసే అదృష్టాన్ని నాకు కల్పించావు. నీ ఆత్మ ఎక్కడున్నా నీకు శాంతి కలగాలి. నందిని ఆత్మ ఎక్కడే ఉంది. నీ దేహాన్ని అడ్డు పెట్టుకునే ఈ కార్యం జడగొడతాను.
అయ్యా, ఈ పిండాలు నదిలో సమర్పిస్తే కార్యక్రమం పూర్తయినట్టే. అలాగే శాస్త్రి గారు, ఇప్పుడే సమర్పిస్తాను. చెప్పండి. నారాయణ నారాయణ నమస్తేస్తు నమస్తేస్తు శంకుచక్ర శంకుచక్ర గదాధర అక్షయం గదాధర అక్షయం పిండదానేన పిండధానేన ప్రేతతృప్తి ప్రేతతృప్తి కరోభవ కరోభవ. విష్ణుర్ 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 విష్ణురు అనుకోండి. విష్ణురు 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 నదిలో కలపండి. అలాగే తీసుకోండి. నందిని నామ్నా ఆత్మ సంతృప్త్యర్థం పిండ ప్రదానాని కరిష్యే. అయ్యో, అయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది. శాస్త్రి గారు, ఇదేదో కీడు జరుగుతున్న సంకేతంలా ఇలా జరుగుతుందేంటి శాస్త్రి గారు? శాస్త్రోక్తంగా కార్యక్రమం జరిపించాం కానీ ఇలా ఎందుకు జరిగిందో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. మరో మంచి రోజు చూసి ఈ కార్యక్రమం మళ్ళీ జరిపిద్దాం. శాస్త్రి గారు, మరి ఈ రోజు చేయించిన కార్యక్రమం వృధా అయినట్టేనా? వృధా అయినట్టేనమ్మా. అత్తయ్య గారు, మరో మంచి రోజు చూసి శాస్త్రి గారు జరిపిద్దామని చెప్తున్నారు కదా, అలాగే జరిపిద్దాం. అంతకంటే మనం చేయగలిగిందేముంది? పదండి వెళ్దాం. సరే పదమ్మా. ఈ నందిని ఆత్మకు మంచి రోజు రానివ్వను. వచ్చినా ఇలాంటి కార్యం సజావుగా జరగనివ్వను. అత్తయ్య దీనికి చివరి అవకాశం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ అత్తయ్య మాట కోసం సైలెంట్గా భరించాల్సి వస్తుంది. అమ్మా నక్షత్ర, నువ్వు మురారికి మసాజ్ చేస్తుంటే ఇక్కడ నాకు నిద్ర వస్తుందమ్మా. కాసేపు నా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుతాను.
చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. నన్ను ఇలా చరణ్ చూశాడంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఐఎమ్ వెరీ సారీ చరణ్. సంతోషంగా నువ్వు నాకు దగ్గర అవుదామని ప్లాన్ చేసిన ప్రతి రాత్రి ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. ఈ కారణం వల్లే నేను నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. కానీ పెద్దమ్మ నాకు ధైర్యం చెప్పాక నేను చేస్తుంది తప్పని నాకు అర్థమైంది. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నీకు పరాయి అయినట్టు నువ్వు మొహం చాటేస్తుంటే అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను. మన జీవితంలో ఇలాంటి సందర్భాల కంటే పెద్ద శిక్ష నాకు వేరే ఏదీ ఉండదు. అందుకే నేను ఈరోజు నీతో నిజం చెప్పేయాలనుకున్నాను. 108 రోజుల దీక్ష చేస్తున్నానని నేను నీతో చెప్పడం అంతా ఒత్తుదే. ఐ లవ్ యూ చరణ్, లవ్ యూ సో మచ్. నీకోసం లంచ్ బాక్స్ పెట్టుకొని ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను. అమ్మా దుర్గా, నువ్విక్కడా? నేనిక్కడ ఎందుకున్నానో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరిక్కడికి ఎందుకొచ్చారో నాకు తెలుసు. వదినా, ఇన్నాళ్లుగా మీరు దేని గురించైతే భయపడుతున్నారో నాతో చెప్పడానికి భయపడి మీరెందుకు ఆగిపోయారో కూడా నాకు తెలుసు. నందిని ఆత్మ గురించే కదా? ఏ పాపం తెలియని నా చెల్లెలు జానకి ఒంట్లో ఆవహించి ఎన్నో అనర్థాలకి కారణం అవుతున్నా ఆ నందిని ఆత్మ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీకెలా అనుమానం వచ్చింది? నీకెలా తెలిసింది? సౌందర్య నందిని నగలు పెట్టుకున్నప్పుడు జానకి కళ్లలో నందినిని మొదటిసారి చూశాను. సౌందర్య, నువ్విలా నగలు కొనడానికి వెళ్తున్న విషయం నాతో ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? చరణ్ నువ్వు కలిసి షాపింగ్ చేసొచ్చారా? కానుకగా వచ్చిన నగలు. ఇన్ని నగలు కానుకగా ఇచ్చారా? ఎవరిచ్చారు? నందిని వాళ్ళ నాన్నగారు నందిని కోసం చేయించిన నగలంట. అవి చరణ్కిచ్చి నాకు ఇవ్వమని చెప్పారంట. బాగున్నాయి కదమ్మా? ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. ముందువన్నీ తీసి వద్దు, తీసి అమ్మా, తీసి. ఇవి నీ ఒంటి మీద ఉండకూడదు. అమ్మా, నేనేమి చరణ్ని గిఫ్ట్ గా అడగలేదు. నందిని వాళ్ళ నాన్నగారు ప్రేమతో ఇస్తే తను కాదని లేకపోయాడంట. అందుకే ఈ నగలు నువ్వు పెట్టుకోకూడదు. తీసేయ్. అయ్యో, తీసేయ్. తీసేయమని చెప్తున్నాను కదా. అమ్మా, నీకేమైంది? తీసేయ్. అమ్మా జానకి, ఏమైందమ్మా నీకు? నాకేమైంది? నాకే అవుతుంది. నాకేం కాలేదు, నాకేం కాలేదు. పెళ్లి రోజు కూతురు కనబడకపోతే తల్లిలో ఉండాల్సిన టెన్షన్ జానకిలో కనిపించలేదు. పెళ్లి ఆగిపోయినట్టేనా? వదినా, ఈ పెళ్లి జరుగుతుంది. మీకు కాబోయే కోడలు వచ్చేస్తుంది. సౌందర్య ఇంటికి రాగానే తన ముఖంలో సంతోషం కంటే పగనే నేను గమనించాను. అదిగో సౌందర్య వచ్చేసింది. సౌందర్య, పెద్దమ్మా. బాబు, మధ్యలో అలా పీటల మించి లేవకూడదు. కూర్చోండి నాయనా. ఇంటిల్లిపాది సంతోషంగా చరణ్ సౌందర్యల శోభనానికి ముహూర్తం పెట్టించి ఏర్పాట్లు చేస్తే నందిని ఆత్మ తట్టుకోలేకపోయింది.
చరణ్ సౌందర్యలు సంతోషంగా ఉండడం ఇష్టం లేని ఆ నందిని ఆత్మ ఎలాగైనా శోభను ఆపాలని జానకి ఒంట్లో ఆవహించి జానకే తనని తను పొడుచుకునేలా చేసింది. ఈ శోభనం జరగకూడదు. సౌందర్య చరణ్ల శోభనం జరగకూడదు. జరగకూడదు. సౌందర్య! ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, ఎవరైనా కత్తితో పొడిస్తే అలా పొడిచిన దానికి తనని తాను పొడుచుకోవడానికి తేడా ఉంది. ఆ తేడా నాకు అర్థమైంది. అయినా సరే మరో అనుమానంతో ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మళ్ళీ ఇల్లేది? ఇదేనండి. ఇదేనా? అవునండి. సరే. వాణి, వాణి, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? వాణి! ఎవరు? మెకానిక్ మళ్ళీ భార్య వాణి అంటే నువ్వే కదా? నేనెవరో తెలిసి మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? నేనెవరో నీకు తెలుసా? తెలుసా ఏంటి? నా మొగుడు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండడానికి కారణం నువ్వే కదా. నీ వల్లే నా భర్తకి అలాంటి గతి పట్టింది. నువ్వు పొరపాటు పడుతున్నావు. నీ భర్త యాక్సిడెంట్ కారణం నేను కాదు. జరిగిందేంటో తెలుసుకుని అందులో నీ భర్త తప్పేం లేకపోతే నేను నీకు సహాయంగా నిలబడతాను. నా బిడ్డ ద్వారకా పోలీస్ ఆఫీసర్. డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా నీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఏంటి? నువ్వు నీ కొడుకు మాకు న్యాయం చేస్తారా? తప్పకుండా న్యాయం చేస్తాం. నీ భర్తకు యాక్సిడెంట్ జరగడానికి ముందు ఎవరిని కలిశాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడాడో నాకు తెలియాలి. నీకు తెలిసినంతవరకు అసలేం జరిగిందో చెప్పు. చెయ్యాల్సిందంతా చేసేసి ఏం జరిగింది అని మళ్ళీ నువ్వే అడుగుతున్నావా? నిజాలేవో బయటికి చెప్పొద్దు అని ఇక్కడికొచ్చి నా మొగుడుతో గొడవ పడింది నువ్వు. గొంతు పట్టుకుని చంపేస్తానని నా మొగుడిని బెదిరించింది నువ్వు. వాణి, దయచేసి నన్ను వదిలేయండి అని నా మొగుడు బతిమలాడుకున్నా వెంట పడింది నువ్వు. తనకి కార్ యాక్సిడెంట్ జరిగేలా చేసింది నువ్వు. అన్నీ నువ్వు చేసి ఇప్పుడు ఏం పాపం తెలియనట్టు నటిస్తున్నావు. నీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు వాణి, అంతా నేనే చేశానని తనింత ఆవేశపడుతోంది అంటే తనన్నదే జరుగుంటుంది. అంటే జానకి ఇక్కడికొచ్చింది. అయినా జానకి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? నీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు వాణి, అంతా నేనే చేశానని తనింత ఆవేశపడుతోంది అంటే తనన్నదే జరుగుంటుంది. అంటే జానకి ఇక్కడికొచ్చింది. అయినా జానకి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? హలో ద్వారకా, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ అంతా చూశాక పూర్తిగా నాకు అర్థమైంది మావయ్య. నందిని కళ్లతో
ఈ ప్రపంచాన్ని చూస్తున్న జానకినే తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంచుకుంది. అందుకే జానకి ఒంట్లోకి మళ్లీ మళ్లీ ప్రవేశించి ఇన్ననార్థాలకు నందిని ఆత్మ కారణం అవుతోంది. ఇప్పుడు ఆ నందిని ఆత్మ నుంచి జానకిని మనం కాపాడుకోవాలి. సౌందర్య చరణ్లను కూడా కాపాడుకోవాలి. అవునమ్మా, ఇన్ని విషయాలు ముందే తెలుసుకుని దీనికో పరిష్కార మార్గం కూడా నువ్వే వెతుకుతున్నావని మాకర్థమైందమ్మా. ఈసారి మా కష్టం మీ చెప్పుకోవటానికి ముందే నువ్వు సహాయంగా నిలబడ్డావు. మళ్ళీ మేము నీకు రుణపడిపోతున్నామమ్మా. ఇది కూడా నా బాధ్యతనే అనుకుంటున్నాను మావయ్య. గురువుగారికి అన్ని విషయాలు చెప్పాను. దానికో చక్కని పరిష్కారం ఆలోచించారు. ఆ రోజుతో నందిని ఆత్మ పూర్తిగా ఈ లోకం వదిలి వెళ్ళిపోతుంది. చాలా మంచి విషయం చెప్పావు వదినా. మా గుండెల్లో బాధ భారం సగం తగ్గిపోయాయి. మీరెవరూ టెన్షన్ పడకండి. గురువుగారు ఇప్పుడేం చేయాలి? అమ్మా, ఈ తాయెత్తు అమ్మాయి చేతికి రక్షగా కట్టండి. పవిత్రమైన ఈ గంగాజలం పూజ గదిలో ఉంచండి. అలాగే స్వామి. ఏ క్షణమైనా జానకి గారి ఒంటి మీదకి నందిని ఆత్మ వస్తే ఈ పవిత్ర గంగాజలం తన శిరస్సు పైన పోయండి. అప్పుడు నందిని ఆత్మ తన నుంచి దూరం అవుతుంది. అంతా శుభం జరుగుతుందమ్మా. వచ్చే అమావాస్య రోజు పూజకు ఏర్పాట్లు చేయండి. ఆ రోజు ఆ నందిని ఆత్మ నుంచి మీ కుటుంబానికి పూర్తి విముక్తి కలుగుతుంది. అలాగే గురుగారు. శుభం. అమ్మా దుర్గా, బయలుదేరదాం. అలాగే మావయ్య. వస్తాం స్వామి. మంచిది. పదండి. సార్, అర్జెంట్ ఫైలు. తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి బాబాయ్. చరణ్ బాబు, కాస్త అర్జెంట్ ఫైల్ అని చెప్తున్నాను కదా, చెక్ చేసి సైన్ చేస్తే మేడం గారి క్యాబిన్కి పంపిస్తాను. తర్వాత చూస్తానని చెప్తే మీకు అర్థం కదా? నువ్వేమన్నా ఇక్కడ బాసా? సార్, ఉన్నట్టుండి నా మీద అంత ఫైర్ అవుతున్నారేంటి సార్? ఇప్పుడు నేను ఏమన్నానని? కాస్త అర్జెంట్ ఫైల్ సార్, ఇది చూశాక మిగతా పనులు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అన్నాను. నేను ఎప్పుడూ చెప్పేదే ఈరోజు చెప్పాను. దీనికి మీకు అంత కోపం ఎందుకు? బాబాయ్, ఈరోజు నా ముడసలు బాలేదు. అర్జెంట్ వర్క్ అయినా నేను ఇప్పుడు ఫోకస్ చేసే సిచ్యువేషన్లో లేను. ప్లీజ్, ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడించుకో ప్లీజ్. అలాగే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గారు చరణ్ సార్ కోసం లంచ్ తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు మీ మూడ్ సెట్ అయిపోతుంది. సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ లంచ్ బాక్స్ నా క్యాబిన్లో పెడతారా? అలాగే మేడం. చరణ్, ఒకసారి నా క్యాబిన్లోకి రావా? నీతో మాట్లాడాలి. ఆఫీస్ వర్క్కి సంబంధించి నన్ను ఒక ఎంప్లాయీగా రమ్మంటే వస్తాను మేడం. మీతో మాట్లాడతాను. మీరు అడిగే ప్రతి వర్క్ గురించి నేను సమాధానం చెప్తాను. వర్క్ ఏంటో చెప్పండి మేడం. మేడం మేడం అని నువ్వు అలా గుచ్చి గుచ్చి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను అవాయిడ్ చేశానని ఇప్పుడు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పంతానికి పోకుండా ప్రేమతో లోపలికి రా. అర్థమైందా? మేడం, ఆఫీస్ వర్క్ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పర్సనల్ విషయం రా బాబు అనంటే ఆఫీస్ వర్క్ అంటావేంటి? నువ్విప్పుడు రాకపోతే నా మీద ఒట్టే. నేను క్యాబిన్లోకి వెళ్తున్నాను. 2 minutes వెయిట్ చేస్తాను. ఈలోపు నువ్వు రావాలి. రాకపోతే
వస్తావని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి, నేను వెళ్ళి వర్క్ చూసుకోవాలి. నీకు వైఫ్ కంటే వర్కే ఎక్కువ? కాసేపు నన్ను బాధ పెట్టకుండా ప్రశాంతంగా నేను చెప్పేది వింటావా? ఏంటో చెప్పండి. మనిద్దరి ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుందని నీతో డిస్కస్ చేశాను. చేశారు? అయితే 108 రోజులు నేను దీక్ష చేస్తున్నానని, మనం దూరంగా ఉండాలని చెప్పాను. కానీ అది నిజం కాదు. నిన్ను కాస్త దూరంగా పెట్టడం కోసమే అలా చెప్పాను. ఐమ్ వెరీ సారీ చరణ్. నువ్వు చెప్తోంది ఇప్పుడు చెప్తుంది నిజం చరణ్. నీతో నేను అలా చెప్పినప్పటి నుంచి చాలా గిల్టీగా ఉన్నాను. నువ్వు నాతో మాట్లాడకుండా ఆఫీస్కి వస్తుంటే నాకు అది నరకంగా అనిపిస్తుంది. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను చరణ్. మేడం, జరిగిందేంటో చెప్పాక కూడా నువ్వు నన్ను మేడం అంటావేంటి? ఐఎమ్ సారీ. ఇంకా అదే కోపంలో ఉండాలా అన్నాను. అయితే ఈ రోజు రాత్రికి మన ఫస్ట్ నైట్. చరణ్ 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 వదులు. నిజం మాత్రమే నీతో చెప్పాలని పిలిచి చెప్పాను. మన ఫస్ట్ నైట్ కి ఇంకొంచెం టైం ఉంది. నా మీద ఎవరు అటాక్ చేశారో, అమ్మని ఎవరు పొడిచారో తెలిసాక ముందు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక అప్పుడు ప్లాన్ చేద్దాం మన ఫస్ట్ నైట్. ప్రస్తుతానికి లంచ్. అంతేనా? అంతే.